యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చెప్పండి, సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్ డే బై డే రోజుకి ఒకటి సో గ్రాస్ 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 అని వేస్తూనే ఉంటారు. మనం చూసాం పుష్ప కూడా 20,000 కోట్ల పైన 1,500 కోట్లు. బట్ ఈ ఐటీ రైట్స్ జరిగింది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపించింది? పుష్ప సంబంధించి, మైత్రికి సంబంధించి, దిల్ రాజు గారికి సంబంధించి. ఐటీ రైట్స్ అంటే వెన్ ఇట్స్ 1,800-1,500 crores రెవెన్యూస్, 1,800 crores రెవెన్యూస్ ఉంటాయి. 18+ అనుకుంటా. ఐ డోంట్ థింక్ ద లాస్ట్ నెంబర్. డెఫినెట్ గా ఐటీ వాళ్ళని ఫోకస్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఇన్వెటబుల్. బికాస్ ఇప్పుడు అంత రెవెన్యూ ఒక సినిమా మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ అడ్వాన్స్ ట్యాక్సెస్ ఎట్లా కట్టారు, లేదంటే రేపు పొద్దున్న ట్యాక్స్ కట్టేటప్పుడు లేదన్నా ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఫిగర్స్ అంటారా ఏంటి అనేది దే వాంట్ టు టేక్ ద ఎవ్రీ ప్రూఫ్. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి. సో దీన్ని జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి పెద్దది ఏది వచ్చినా జనరల్ గా వస్తారు, దే విల్ టేక్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్, దే విల్ రికార్డ్ ఇట్. రేపు పొద్దున్న ట్యాక్స్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ మారకుండా. సో దట్స్ వాట్ ఐ థింక్ దే డిడ్ ఫర్ మైత్రి అండ్ అది వీ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ కొంతమంది లేదు వీళ్ళ దగ్గర 100 కోట్ల క్యాష్ ఉంది, అది దొరికింది, ఇది దొరికింది, ఇవన్నీ ఫేక్. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాష్ అనేది చాలా తగ్గిపోయింది. అవును, చాలా చాలా తగ్గిపోయింది క్యాష్ అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ జిఎస్టీ అన్ని వచ్చిన తర్వాత అంత ఈజీగా లేదు. డిస్ట్రిబ్యూటర్ కి ఏంటంటే ఇప్పుడు క్యాష్ చేస్తే లాస్ వాళ్ళకి. డిస్ట్రిబ్యూటర్ దే లూజ్ దేర్ ఇన్పుట్స్, జిఎస్టీ ఇన్పుట్ పోతుంది వాళ్ళకి. అందుకని చెప్పి 100% డిస్ట్రిబ్యూటర్ కూడా క్యాష్ ఒప్పుకోవట్లేదు. అందుకని ఇరువట్లాగా ఏదో క్యాష్ ఫ్లో ఇండస్ట్రీలో అద్భుతంగా ఉందంటే మాత్రం అది మిత్తే. అది పోయింది అది.